హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటి, దేవుడు మనందరితో ఏం చెప్తున్నారు అంటే, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అంటే ఏంటి, మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే, సపోజ్ మనకేదైనా ఆర్థిక ఇబ్బందులుంటే, దేవా నన్ను ఆశీర్వదించండి, ఈ అప్పుల నుండి, ఈ తాకట్ల నుండి నన్ను విడిపించండి అని మేబీ దేవుడు ఎప్పుడో బ్లెస్ చేస్తాడేమో, ఎప్పుడో మనకు డబ్బులు ఇస్తాడేమో, లేకుంటే దేవా నన్ను మీరు వాడుకోండి, నేను సేవ చేయాలి, నేను అద్భుతాలు చేయాలి, సూచక క్రియలు చేయాలి, మీ నామం పేరిట నేను ప్రార్థన చేస్తే ఇతరులు స్వస్థపడాలి అని మనం ప్రార్థన చేసి, ఓకే మేము మేబీ నేను ఒక 10 ఏండ్లో, 15 ఏండ్లో, 20 ఏండ్లో నేను కఠోరంగా ప్రార్థన చేస్తే అప్పుడు నాకు ఆయన ఆత్మవరాన్ని ఇస్తారేమో, అప్పుడు నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందేమో, అప్పుడు నేను ప్రవచించగలుగుతానేమో. సో ఇలాగేంటంటే అప్పుడప్పుడు మనము ఇప్పుడు అన్నట్టు కాకుండా మన హృదయంలోనే, మన ఆలోచనలోనే మనం పోస్ట్‌పోన్ చేస్తుంటాం అనమాట. కానీ ఈరోజు దేవుడు మనకందరికీ ఏం చెప్తున్నారు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అంటే ఆల్రెడీ మనకు వెలుగు వచ్చింది, ఆల్రెడీ ఆయన మహిమ మన పైన ఉదయించింది. సో ఆయన పరిశుద్ధాత్మను ఆయన మనలో ముద్రించారంటే ఆత్మవరాలన్నీ, ఆత్మ ఫలాలు అన్నీ ఆల్రెడీ ఆయన మనలోనే ఉంచారు. సో మనం చేయాల్సిందల్లా ఏంటి, ఆయన పైన విశ్వాసంతో ఆల్రెడీ మనం ప్రార్థన చేయడం, సో ఇతరులకు మనం సువార్త చెప్పడం. సో మనకు దేవుని పిలుపు ఉంటే మనం సేవ ఆల్రెడీ మొదలు పెట్టాలి. సో ఎప్పుడో జరుగుతుంది అనే విధంగా కాకుండా, దేవుడు ఇప్పుడే నా జీవితంలో పని చేస్తున్నారు, ఇప్పుడే నాకు జరుగుతుంది అనే విధంగా మనము ముందుకు సాగాలి. సో ఇక్కడేంటి, డబ్బుల కొరకు మనం ప్రార్థన చేస్తే ఎప్పుడో 10 ఏండ్ల తర్వాత నాకు కావాల్సిన డబ్బులు ఇస్తాడు అన్నట్టు కాకుండా, ఇప్పుడే నాకు అప్పుల నుండి విడుదల ఇస్తారు, సో నన్ను ఇప్పుడే ఆశీర్వదిస్తారు, నాకు ఇప్పుడే ఆరోగ్యాన్ని ఇస్తారు, సో ఇప్పుడే నేను ప్రవచించగలుగుతాను, సో ఆయన నామం పేరిట అనేక అద్భుతాలు నేను ఇప్పుడే చేయగలుగుతాను అనే విధంగా మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన వెలుగు ఆల్రెడీ మన పైన ఉదయించింది, ఆయన మహిమ మన పైన ఆల్రెడీ ఉదయించింది. ఆయన చెప్తున్నది ఏంటంటే మనకందరికీ లెమ్ము తేజరిల్లుము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, లెమ్ము తేజరిల్లుము అని మరి మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి. ఎందుకంటే మీ వెలుగు ఆల్రెడీ మాకు వచ్చింది, మీ మహిమ మా పైన ఉదయించింది కాబట్టి మేము ప్రార్థన చేసినవన్నీ కూడా ఇప్పుడే జరగాలి అనే విశ్వాసంతో ప్రార్థన చేయటకు సహాయం చేయండి. అది ఎప్పుడో జరుగుతుంది అనే విధంగా కాకుండా, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, లేకుంటే పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్ విషయంలో కావచ్చు, ఇంకా ఏ విషయంలో అయినా సరే దేవా ఇప్పుడే మాకు విడుదల దయచేయండి. ఇప్పుడే మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఇప్పుడే మేము ఆత్మ వరాలలో, ఆత్మ ఫలాలలో ఎదిగి మేము మీ నామం పేరిట అనేక అద్భుతాలు, సూచక క్రియలు జరిగించి అనేక మందిని మీ కొరకే రక్షించుటకు, అనేకులకు, అన్ని దేశాలకు ఆశీర్వాదకరంగా జీవించుటకు సహాయం చేయండి. మేమందరము లేచుటకు, మేమందరం తేజరిల్లుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.